ఉగాది అంటే యుగానికి ఆది అంటారు కదా, మరి ప్రతి సంవత్సరం ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఒకసారి నారదుడు విష్ణుమూర్తితో నీ మాయలు ఎవరి మీదైనా పనిచేస్తాయి గాని నా మీద మాత్రం కాదు అని అంటాడు. దానికి విష్ణుమూర్తి పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి రమ్మని నారదుడితో చెప్తాడు. నారదుడు ఆ నదిలో ములగగానే ఒక అందమైన స్త్రీగా మారిపోతాడు. అటువైపుగా వెళ్తున్న ఒక రాజు ఈ నారదుడిని చూసి పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వాళ్ళకి 60 మంది పిల్లలు పుడతారు. కానీ ఒక పెద్ద యుద్ధంలో ఆ రాజుతో పాటు పిల్లలందరూ చనిపోతారు. పిల్లలు చనిపోయారనే బాధతో ఆ స్త్రీ విష్ణుమూర్తిని తలుచుకుంటాది. అంతే, ఒక్కసారిగా విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆ స్త్రీని తిరిగి నారదుడిలాగా మారుస్తారు. కానీ తల్లి ప్రేమతో ఇంకా నారదుడు ఆ పిల్లల్ని తలుచుకుంటూ బాధపడుతూనే ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి, బాధపడకు, నీ 60 మంది పిల్లల పేర్లని సంవత్సరానికి ఒకరి చొప్పున పెట్టుకొని పండుగలా జరుపుకుంటారు అని వరాన్నిస్తాడు. 2024 క్రోధినామ సంవత్సరం, అదే 2025